వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెసరట్టు. అలాగే దీని కాంబినేషన్ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసాం. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దియెస్ట్ ఆప్షన్ ఫర్ వెయిట్ లాస్ జర్నీ. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పెసరట్టు కోసం ముందు రోజు నైటే పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్లోకి చిన్న ముక్కలకి కట్ చేసుకున్న అల్లము, అలాగే పచ్చిమిర్చి, అలాగే మనం నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మనము బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా ఒక 10 to 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. సో అది 10 to 15 మినిట్స్ పిండి నానేలోపు మనం ఇంతలోపు పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. పల్లి చట్నీ కోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులోనే జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిశనగ పలుకులను అయితే వేసుకోవాలి. పచ్చిశనగ పలుకులు వేసుకొని కాసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పల్లి చట్నీ అనేది పెసరట్లోనికి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇంకా మీరు చేసుకోగలిగితే అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత అందులో మనము 2-3 పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఈ పల్లీలను అయితే చల్లబడినివ్వాలి. పల్లీలు చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పల్లీల్ని వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ చట్నీకి తాలింపు అయితే పెట్టుకోవాలి. మనం ఏ ప్యాన్లో అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. నాకైతే ఆ టైంలో అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి నేను కరివేపాకు యాడ్ చేయలేదు. సో ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీలో తాలింపులు వేసేసుకుంటే మనకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న పెసరట్టు మిక్స్తో అయితే ఇప్పుడు మనం పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెసరపప్పుని తీసుకొని ఒకసారి కలిపేసుకొని 2-3 స్పూన్స్ అయితే ప్యాన్ మీద దోశలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దాని మీద మనం కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు డైజెషన్కి బాగుంటుంది. సో ఒక పక్క బాగా తాగిన తర్వాత 2 వైపులా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ అలాగే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.